స్వామ్ కాల్స్ 800 కోట్లు, ఇవన్నీ జస్ట్ 2.5 నెలల్లోనే. సామ్ ఎస్ఎంఎస్ దాదాపు 80 కోట్లు. రెండో స్థానం తెలుగు రాష్ట్రాలు. ప్రైవేట్ సంస్థల సంచాలన నివేదిక చూడండి ఎంత ఘోరం, ఎంత భయంకరంగా. దయచేసి ప్రాణాలు పోయినటువంటి అనేక మంది ఈ ఉచ్చుల ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సామ్ కాల్స్లో ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్ కాల్స్, ఈ ఫ్రాడ్ కాల్స్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పోయినాయో చూస్తారు. 800 కోట్ల రూపాయలు ఫ్రాడ్ కాల్స్ పోయినాయి. అవి ఎలాంటి కాల్స్ అనుభవించిన వాళ్ళకి తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుసు, ఇవాళ కాల్ చేసిన వాళ్ళకి తెలుసు, ఇవాళ ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వానికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం తెలుసు. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా టాప్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాడ్ కాల్స్ అలవాటుపడి ఇవాళ మీ జీవితాలు ఆగం చేసుకున్నారు. చాలా వరకు అయితే ఎన్నో కాల్స్ చేసి వాళ్ళు కాల్ చేసి రికార్డ్ చేసిన తర్వాత అన్ని పంపిస్తే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మేము నిలబడ్డాం. పాపం ఇంకా ఈ ఫ్రాడ్ కాల్స్ అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోతున్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి గేమ్లు ఆడితే నిషేధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఫ్రాడ్ కాల్స్ ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఫ్రాడ్ కాల్ చేసేటువంటి ఆ యంత్రాంగాన్ని, ఫ్రాడ్ కాల్ చేసేటువంటి ఆ ఉన్నటువంటి కుటీరమైనటువంటి ఆ వ్యవస్థను ఎందుకు నాశనం చేయలేకపోతున్నారో ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి.